ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. మా ల్యాండ్లలో దిష్టి బొమ్మలు పెట్టుకోవాలంటే మేము పెట్టుకుంటాం. ప్రభుత్వ ఖర్చుతో పెట్టుకోవాల్సిన అవసరము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని ఏ ఒక్క రైతుకు కానీ ఏ ఒక్క భూమి యజమానికి కానీ అక్కర్లేదు. ఈరోజు 650 కోట్లు డబ్బును దుర్వినియోగం చేసుకొని ఆయన బొమ్మను వేసుకొని ఆ బొమ్మ రాలనంతా మా ఆస్తుల్లో పాతుకున్నాడు. ఏమన్నా నువ్విచ్చావా మాకు ఆస్తులు? లేకపోతే నీ పార్టీ ఇచ్చిందా ఆస్తులు? మా పెద్దలు, మా తాతలు, మా వాళ్ళు, మేము వంశపారంగా వచ్చిన మా ఆస్తుల్లో నీ బొమ్మ ఎందుకు? దిష్టి బొమ్మలు పెట్టినట్టు మీ బొమ్మలు పెట్టుకొనేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారు. ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఆయన బొమ్మ వేసుకుంటాడు. మళ్ళా నవ్వుకుంటా మాట్లాడతారు. ఏమి ఈ బొమ్మ ఉంటే ఇందులో ఏమి మార్పు వచ్చింది? మార్పు 100కు 100 పట్టాదారు పాస్ పుస్తకాల్లో వచ్చింది. పట్టాదారు పాస్ పుస్తకాల్లో మేము ఈ భారతదేశము గౌరవించే రాజముద్రతో వచ్చింది మాకు పట్టాదారు పాస్ పుస్తకము. నీ బొమ్మ కావాలంటే నీ పార్టీ కార్యకర్తలకు అందరికీ టాటో వేసుకో, వాళ్ళ మోకాల మీదనో ఈపుల మీదనో చేతుల మీదనో. అంతేగాని ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఒక నమ్మకంతో నీకు ఒక ఓటేసి నిన్ను ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినందుకు నీ యొక్క ఫోటో ప్రతి ఒక్కరి ఇండ్లలోకి చేరాలనే ఒక దురుద్దేశంతో చివరికి బాత్రూంలలో స్కూల్ పిల్లలు వాడే మగ్గుల మీద కూడా నీ బొమ్మలు పెట్టేసి, వాళ్ళు తినే ప్లేట్ల మీద కూడా నీ బొమ్మలు పెట్టేసేసి ఈ విధంగా ఒక అధికార దుర్వినియోగానికి పాటుపడ్డావు. దాని యొక్క పరాకాష్ఠని 2024 ఎలక్షన్ యొక్క ఫలితాలు ఈరోజు గమనిస్తే ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాల కోసం ఆయన బొమ్మలు వేసుకోవడానికి 20 కోట్లు దుర్వినియోగం చేసినారు. ఆయన చేసిన దుర్వినియోగాలు 20 కోట్లు చాలా తక్కువ. కానీ మా ఇండ్లల్లో నీ బొమ్మ పంపించడానికి వేసిన ఒక్క దురుద్దేశంతో కూడిన ఆలోచన ఇది ప్రజలందరూ గుర్తించినారు. అలాగనే కాకుండా ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వము దాన్ని రద్దు చేస్తామన్నారు, రద్దు చేశారు. రద్దు చేసి ప్రజలు హర్షాతికతనాలు వెలుబుచ్చారు. అలాగనే భూ రీసర్వే మళ్ళా మొదలుపెట్టి చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా డీటెయిల్గా, చాలా సాంకేతికంగా ఈ యొక్క 4,98,000 దాదాపు 5 లక్షల ఫిర్యాదులు స్వీకరించుకోవడం జరిగింది. కంప్లీట్గా రెవెన్యూ వ్యవస్థను అలాగనే ప్రజలను భయాందోళనకు గురి చేశారంటే ఈ యొక్క 5 లక్షల కంప్లైంట్ల స్వీకరణే తెలియజేస్తూ ఉంది గత 5 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం చేసిన తప్పులంటే. అలాగనే ఇతర ఫిర్యాదులు 2,80,000 ఫిర్యాదులు వచ్చినాయి. అంటే ప్రజలను వాళ్ళ ఆస్తుల మీద ఎంత భయాందోళన గురి చేశారో ఈ వైకాపా నాయకులు, వాళ్ళ విధానాలు అనేది మీరు తెలుసుకోవాలా. ఇంకొకటి ఏంటంటే దాదాపు 7,78,000 ఫిర్యాదుల్లో అన్నీ ఒక సంవత్సరం లోపల వాటిని పరిష్కరించి ఈరోజు పూర్తి టెక్నాలజీతో రీసర్వే చేపట్టి రైతుల సమక్షంలోనే రీసర్వే జరిగింది. రైతుల సమక్షంలో రీసర్వే చేసి గ్రామ సభల్లో ఆస్తి వివరాలు నిర్ధారించిన తరువాతనే ఈ యొక్క కేవైసీ జారీ చేసి రాజముద్రతో ఈ పట్టాదారు పాసు పుస్తకాలను ప్రజలకు ఇవ్వడం జరిగింది, రైతులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు గర్వంగా ఒక భారతదేశపు యొక్క రాజముద్రతో వాళ్ళు గర్వంగా వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకున్నారు. ఈరోజు ఒక దరిద్రం పోయింది, మా ఇంట్లో ఒక దరిద్రమైన ఫోటో పోయిందని చెప్పేసి ప్రజలు హర్షాతికేతనంలో ఉన్నారు. నీకు ఒక అవకాశం ఇచ్చింది 5 సంవత్సరాలకు మాత్రమే. నీ 5 సంవత్సరాలు దుర్వినియోగం చేసుకొని ఎవరిచ్చారు నీకు ఈ సలహా? మీ యొక్క ఏ ఏజెన్సీ ఇచ్చింది, ఏ స్ట్రాటజీ ఏజెన్సీ ఇచ్చిందో నాకు తెలియదు. కానీ వాళ్ళని పెట్టుకొని వాళ్ళకు కోట్ల డబ్బులు పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన సలహాల మీద, బాత్రూంలలో మగ్గుల మీద, ప్లేట్ల మీద, పిల్లల స్కూల్ బ్యాగుల మీద, చివరికి మా ఆస్తుల మీద రాళ్ల రూపంలో సరిహద్దుల మీద, అలాగనే మా ఇండ్లలో ఉండే పట్టాదారు పాస్ పుస్తకాల మీద, అలాగనే మాకొచ్చే పింఛన్ల మీద, ప్రతి ఒక్కటి మీద నీ బొమ్మ వేసుకున్నావు. ఎవరిచ్చినారు నీకు అధికారము? ఈరోజు ఎవరిచ్చినారు నీకు అవకాశము? కనీసం ప్రజలు నాకు ఓటేశారు, ఈ ఓటుతో నేను ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చలామణి అవుతున్నాను కాబట్టి ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్క చోట నువ్వు దైవాంశ సంభూతుడు అనే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లోకి నీ బొమ్మలు పంపించుకోవడము, నీ రంగులు పంపించుకోవడము, మీ యొక్క కార్యకర్తలను పంపించి దోపిడీలు చేయడం చేసినావు. తప్పితే ఈ గత 5 సంవత్సరాలు ఏం చేసావు? ఈరోజు క్రెడిట్ చోరీ అంటున్నావు. మీ వాళ్ళు మాట్లాడతారు, పేటీఎం వాళ్ళు హాస్యాస్పదంగా మాట్లాడతారు. ఒక నోటు చూపించి ఆ నోట్లో గాంధీ బొమ్మ చూపించి ఈ గాంధీ బొమ్మ ఉంది, ఈ డబ్బు నీదంటావా నాదంటావా అని మాట్లాడుతున్నంత ఒక తెలివి తక్కువ పేటీఎం బ్యాచ్ని మెయింటైన్ చేసుకుంటున్నావు. గాంధీ గారికి, నీ వైకాపా పార్టీకి, ఆ వైకాపా పార్టీలోని నాయకులకి నక్కకు నాగలోగానికి ఉన్న
తేడా ఉంది. అసలు గాంధీ మహాత్ముడితో మీరేంటి అసలు పోలిక పెట్టుకోవడము? గాంధీ మహాత్ముడు ఎవరు? నువ్వెవరు? నువ్వు లక్షల కోట్లు దోచుకున్న ఒక పార్టీ పెట్టుకొని ఒక పొలిటికల్ బుస్కుల్లో లక్షల కోట్లు దోచుకున్న దుర్మార్గుడివి, ప్రజల సొమ్ము దోచుకున్న దుర్మార్గుడివి, ఒక అవినీతి పరుడివి. అవినీతి పార్టీ మీది. గాంధీ మహాత్ముడితోనా మీరు పోటీ పడేది? గాంధీ మహాత్ముడితోనా మిమ్మల్ని పోల్చుకుండేది? అసలు మనకి ఏదైనా మాట్లాడేటప్పుడు సిగ్గు పడతాము, సిగ్గు అనేది ఉండదా మనకు? ఈరోజు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వారు పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకొని దాని ముందున్న రాజముద్ర తీసుకొని రాజసంగా ఇది మా పట్టాదారు పాసు పుస్తకం అని చెప్పి అందరు తెలియజేసుకుంటా ఉన్నారు. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే ఈరోజు ఏందో క్రెడిట్ చోరీ జరిగింది అంటున్నారు. 2020 జూలై 2వ తేదీ జీవో నెంబర్ 164లో, అలాగనే అదే ఏడాది 17వ తారీఖున జారీ చేసిన జీవో నెంబర్ 350 పూర్తిగా పరిశీలిస్తే రీసర్వే క్రెడిట్ టోటల్ తెలుగుదేశం పార్టీదే. 2018వ సంవత్సరంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తెలుగుదేశం పార్టీ భూ రీసర్వే అనేది స్టార్ట్ చేసింది. దాని కంటిన్యూయేషన్ మాత్రమే మీరు చేశారు, వైకాపా పార్టీ చేసింది. అలాగనే CORS నెట్వర్క్ ద్వారా రీసర్వే చేపట్టాలని చెప్పించిన పరిపాలన అనుమతులు కానీ టెక్నికల్ ఆర్డర్లు కానీ వైసీపీ ప్రభుత్వము యొక్క బండారం మొత్తం బయటికి తీసుకొస్తుంది. ఈరోజు మీరు 10 మంది పేటీఎం బ్యాచ్తో మీరేదో పేమెంట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడిస్తే ప్రజలు ఆ మాటలను చూసి నమ్ముతారు అనుకోవద్దండి. మీ మాటలు నమ్మరు కాబట్టే, మీ మాటలతో మోసపోయినామని తెలుసుకున్నారు కాబట్టే 2024వ సంవత్సరంలో 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. అసలు మా కడప జిల్లాలోనే బద్వేలు కానీ, రాజంపేట కానీ, తంబల్లపల్లె కానీ మా యొక్క తప్పిదాలతో ఓడిపోవడం జరిగింది. కానీ అవి కూడా మా సీట్లే. మీరు సింగిల్ డిజిట్లో ఆగిపోవాల్సిన వాళ్ళు. ప్రజలు మీ యొక్క దురాగతాలకి, మీ యొక్క దౌర్జన్యాలకి కంప్లీట్గా అవగాహన ఉంది ప్రజలకి. ఈరోజు ఎక్కడ ఈ యొక్క పట్టదారు పాస్ పుస్తకాలు పోతే ఇంత మంచి పని చేసింది కూటమి ప్రభుత్వం అని ప్రజలందరూ అనుకుంటున్నారని చెప్పేసి పొల్లోమని చెప్పి వచ్చి ఇది క్రెడిట్ చోరీ అంటున్నారు. డెఫినెట్గా క్రెడిట్ చోరీ గురించి మాట్లాడే ముందు మీకైతే మాత్రము ఒక క్రెడిట్ అయితే ఇస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో భూ వివాదాలు సృష్టించి రెవెన్యూ వ్యవస్థను సర్వనాశనం చేసి అలాగనే ప్రజలను భయాందోళనకు గురి చేసి క్రెడిట్ మాత్రం మీకే ఇస్తూ ఉండం. ఈరోజు గాంధీ మహాత్ముడిని జగన్ గారితో పోల్చి